అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ని ఎంతో ముందుకు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు, గుడివాడ నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు పంచకర్ల మహేష్, తెలుగు యువత. మిర్జాపురంలో కోడి పందాలు మాత్రమే కాదు, ఆ తర్వాత మరో ఘట్టం ఉంది. ఆ ఘట్టాని కోసం ఏర్పాటు మనం చూడొచ్చు, ఎంత పెద్ద స్థాయిలో చేశారు. అదే పేకాట ఆడే చూస్తే దానికోసం ప్రత్యేకమైన స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. ఒక పెద్ద స్థాయిలో ఈ మొత్తాన్ని కూడా ఎక్కడ కనబడకుండా, ఎవరు లోపలికి ఎంటర్ కాకుండా ఏర్పాటు చేశారు. కార్పెట్ వేశారు ఇక్కడంతా కూడా కార్పెట్ వేసి ఈ విజువల్స్ని తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడంతా కూడా పూర్తి స్థాయిలో కార్పెట్ వేశారు. ఇక పేకాట జరగబోయే క్యాసినో కావచ్చు, పేకాట జరగబోయే వీటన్నిటిలో ఇక్కడ కానీ మనం కానీ చూసుకుంటే ఒక ప్రత్యేకమైన స్టేజీ ఏర్పాటు చేశారు. ఈ స్టేజీని ఇక్కడంతా కూడా పేకాట జరగబోతుంది. లోపల బయట ఇతర కార్యక్రమాలు, గుండాట అటువంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కొంత విఐపీలకు మాత్రమే దీని లోపల అలో. దానికోసంగా పూర్తిగా కూడా ఇక్కడంతా కూడా ఎక్కడికక్కడ ఈ షామియానాన్ని కట్టారు. ప్రత్యేకమైన వాటర్ ప్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేశారు. లైట్స్ని ఇక్కడంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి, ఫ్లడ్ లైట్లని వీటన్నిటిని కూడా ఇక్కడ క్లియర్గా పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ కేవలం అనుమతి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లోపలికి వస్తారు. కొందరు మాత్రమే వస్తారు, అందరూ దీంట్లోకి వచ్చే ప్రయత్నం చేయలేరు. కొంతమంది బిగ్ షాట్లు మాత్రమే ఈ ప్రాంతానికి వస్తారు. ఇక్కడ కోడి పందాలకి, ఇందాక మనం చూసిన కోడి పందాలకి ఎక్కడ కావాలంటే అక్కడ చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం పూర్తిగా కూడా ఈ కోడి పందాలకు సంబంధించిన ఆహారాలు కాకుండా పేకాట కోసం వచ్చే వాళ్ళందరికీ కోసమే ఇక్కడ ఏర్పాట్లకి సిద్ధమయ్యాయి. వీళ్ళందరికీ కూడా ఈ షెడ్డులో, అంటే ఈ వాటర్ ప్రూఫ్ షెడ్డులో వర్షం వచ్చినా కూడా ఇబ్బంది కాకుండా ఈ వాటర్ ప్రూఫ్ షెడ్ని వేసిన ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు ఇక్కడ ఏసీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన పేకాట వాళ్ళు ఏసీలను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే, ఇక్కడ లోపల ఇది పూర్తిగా కూడా ఈ ప్లాస్టిక్ దీంతో నిండిపోయింది కాబట్టి కొంత ఇబ్బంది రాకుండా, లోపల సఫికేషన్ రాకుండా వాళ్ళందరికీ కంప్లీట్గా కూడా చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం చూస్తే బయటగానే చూస్తే ఎన్ని పేకాట క్లబ్ల కోసం ఏసీలను కూడా తీసుకుని వస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. పెద్ద స్థాయిలో పెద్ద ఏసీలని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంటే లోపల పేకాట ఆడుతున్నప్పుడు ఈ షెడ్స్లో లోపల ఒక్క రాకుండా గాలి ఉండాలి. అందులో వచ్చే వాళ్ళందరూ పెద్ద స్థాయిలో విఐపీలు వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ ప్రయత్నాలన్నీ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనకి చాలా క్లియర్గా ఈ ఏసీలని, తర్వాత వాళ్ళ కోసం టాయిలెట్స్ని ఏర్పాటు చేశారు. ఒక ప్రత్యేకమైన టాయిలెట్స్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఈ పెద్ద షెడ్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు కుర్చీలు కూడా కొన్ని వందల సంఖ్యలో కుర్చీల్ని ఇక్కడ తీసుకుని వచ్చి ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనం ఎక్కడికక్కడ కుర్చీల్ని చూసే ప్రయత్నం కూడా చేయొచ్చు. కానీ ఈ ప్రాంతంలో పేకాట ఒకటే కాదు, పేకాట, కోడి పందాలు, గుండాట వీటన్నిటికీ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చాలా అఫీషియల్గా ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ 3 రోజుల్లో ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ కోడి పందాలు, సంక్రాంతి సంబరాలు, సంక్రాంతికి సంబంధించిన అన్ని రకాల వ్యవహారాలు పెద్ద స్థాయిలో జరగబోతున్నాయి. వేలాది మంది ఈ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. ఆ దిశగా మరోవైపు వీళ్ళకి ఇక్కడ గిఫ్ట్లు కూడా ఇవ్వబోతున్నారు. గెలుపొందిన వాళ్ళకి తార్ కారు, తర్వాత బైక్స్, స్కూటీసు, ఇట్లా వీటందరినీ కూడా నిర్వాహకులు గెలిచిన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లక్కీ డిప్పు 16వ తారీఖు సాయంత్రం లక్కీ డిప్పు జరగబోతుంది. ఆ డిప్పులో కొందరికి గిఫ్ట్లు ఇస్తారు. మరోవైపు ఎవరైతే హైయెస్ట్ పందాన్ని గెలుపొందారో వాళ్ళకు తార్ లాంటి కార్లను కూడా ఇస్తామనేది నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.